కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముందుకు పోతలేదు, రివర్స్ గేర్ లో నడుస్తుంది గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి సమస్య స్టార్ట్ అయింది, కాంగ్రెస్ వచ్చినాక కరెంటు సమస్య ప్రారంభమైంది, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయి ఎవడు ఇల్లు కొంటేటోడు లేడు, ప్లాట్ అమ్మేటోడు లేడు, ఆగమైపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు పట్టలేవు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత తులం బంగారం అందరు గాని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు బంద్ అయిపోయినాయి. బండి ముందుకు పోతలేదు, వెనకకు పోతున్నది. ఆలోచించండి, ఒక కుటుంబ పెద్ద ఎప్పుడైనా తన పరపతిని పెంచుకునే విధంగా మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి దివాలా 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 అని మాట్లాడి ఇవాళ ఆయన తీసుకున్న గోయిలో మొత్తం రాష్ట్రాన్ని పడేసిండు. ఏమైంది? రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదు, రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతలేదు. దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు రాక ఇలా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా దెబ్బతిన్న ప్రమాదం ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు అన్నారు అక్కా చెల్లెళ్ళారా, ఒక్క గ్యారంటీ అని అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఏ చెల్లెకైనా అక్కకైనా వచ్చాయా? రెండవ గ్యారంటీ అవ్వ తాతల పెన్షన్ ను 4000 చేస్తామన్నారు, వచ్చాయా? 2000ను కేసీఆర్ 200 2000 చేసిండు, కానీ కాంగ్రెస్ 4000 మోసం చేసింది. రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు. ఈ రోజు తులం బంగారం అదేందో ఏమో కాంగ్రెస్ వచ్చిన యాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ ఇచ్చిండు, మేము దాని సోపతికి తులం కలుపుతామన్నారు. తులము లేదు, కళ్యాణ లక్ష్మి చెక్కు లేదు, బంగారం ధర అయితే కొండెక్కింది. ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన 5 నెలల్లో 50,000 తులంపై 75,000 రూపాయలకు తులం అయితే అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. అంతకు మించి ఇచ్చింది అయితే ఏమి లేదు. దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి. ముఖ్యంగా తెల్లాపూర్ వాసిగా, ఈ జిల్లా కలెక్టర్ గా ఎనలేని సేవలు చేసిన ఒక విద్యావంతుణ్ణి మనం పార్లమెంట్ కు పంపించగలిగితే డెఫినెట్ గా మీలో ఒకటిగా, ఒక కుటుంబ సభ్యుడిగా వెంకట్రామరెడ్డి గారు మనకు మంచి సేవలు అందించగలుగుతారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లు అడుగుతా ఉన్నారు. ఏ పార్టీ అయినా అడగొచ్చు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారో ఒక్క మంచి పని చెప్పండి. ఇవాళ నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, జరగలేదు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామన్నారు, జరగలేదు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయినాయి, ప్రపంచమంతా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మాత్రం పన్నుల రూపంలో పెంచింది బీజేపీ. గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది బీజేపీ. దేవుడు అందరి వాడు కదని ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఈ భారతదేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 మంది ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ లాగా 1000 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయం లాంటి దేవాలయం కట్టిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నారా? అది బీజేపీ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు. 1000 కోట్లతో దేవుడిని ఇంత పెద్ద ఆలయం కట్టించింది కేసీఆర్ కదా. అయినా కేసీఆర్ ఎప్పుడైనా రాజకీయాల కోసం వాడిండా? కేసీఆర్ గారు శతచండీ హోమం చేసిండు. కానీ దేవుడు అనేవాడు మనసులో ఉంటాడు, భక్తి మనసులో ఉంటుంది, గుండెల్లో ఉంటుంది తప్ప రాజకీయాలకు వాడినటువంటి తత్వం కేసీఆర్ది కానీ బీఆర్ఎస్ది కాదు. నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్. హిందూ ధర్మ వ్యాప్తి కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం పనిచేశాడు. ప్రతిరోజు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరగాలని పెద్ద ఎత్తున నిధులిచ్చింది కేసీఆర్ గారు. అట్లా భగవంతుణ్ణి నిండు మనసుతో చేసినాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మంచి వర్షాలు పడ్డాయి, మంచి కాలమైంది, బంగాళాల పంటలు పడినాయి. ఎందుకంటే ఆయన దేవుడిని నమ్మిండి కనుక. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, పంటలు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్ళు వస్తలేవు. అంటే నిజంగా దేవుణ్ణి కొలిస్తే, దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు కూడా ఆశీర్వాదం ఇచ్చింది కనుక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది. నేను మీతో కోరేది ఒక్కటే, మైపాల్ రెడ్డి గారు, మేమందరం కూడా మీకోసం పనిచేసినాం, చేస్తాం. మా సోపతికి మీరు వెంకట్రామరెడ్డి గారిని ఇస్తే మేమందరం తోడై మీ సేవ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా ఇక్కడ మా అండర్ పాస్ రైల్వే గురించి కానీ, డ్రైనేజ్ ఎంఐజీ పెండింగ్ విషయంలో కానీ, వెజిటబుల్ మార్కెట్ లాంటి పనులను తప్పకుండా వీటిని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం. యాక్చువల్ గా మా మైపాలని అడిగితే
కేసీఆర్ గారు 56 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీకి ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన 56 కోట్లను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని పోయింది. అవి అన్నుంటే ఈ పాటికి పనులు అయ్యేది. బట్ అయినా తప్పకుండా వాటిని సాధిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి మేమందరం కూడా టీం వర్క్ గా పనిచేసి మీ యొక్క కోరికలను నెరవేర్చే బాధ్యత మాది. మీరందరూ కూడా దయచేసి సీరియల్ నంబర్ 4 ఒక విద్యావంతుడు, ఒక మేధావి, ఒక కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి గారి 4వ నంబర్ గుర్తుపై కారు గుర్తుపై ఓటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ.